హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎప్పుడైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా 10 నిమిషాల్లో కమ్మగా స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అడిగినప్పుడు ఇలా వెంటనే చేసి ఇవ్వచ్చు. మరి ఈ స్వీట్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఒక బౌల్లోనికి 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ కప్పు సన్నని రవ్వ, హాఫ్ కప్పు షుగరు, మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పిండి కాస్త నానిన తర్వాత ఇలా బాగా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. పిండి కన్సిస్టెన్సీ దోశ పిండిలా ఉండాలి. ఇలా దోశ బ్యాటర్లా పిండిని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిట పిండి తీసుకొని ఇలా మధ్యలో వేయాలి. వెంటనే కదపకుండా ఇలా బాగా పూరి బాగా పొంగేంత వరకు చుట్టూ ఆయిల్ వేస్తూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని తీసేసుకోవాలి. పొంగుతూ చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా అంతే బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చేసుకోవడం చాలా ఈజీ కదా. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయి పూరీలు, స్వీట్ పూరీలు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.